గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గురవాయిగూడెం గ్రామ శివారులో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని బుధవారం నాడు పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖుల్లో ఎంపీలు మిథున్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. ఇలా ఉండగా బుధవారం ఉదయం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ మద్ది క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. యువతలో స్ఫూర్తిని నింపిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకుడు, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడైన సత్యనారాయణ పేర్కొన్నారు. స్వాతంత్రం ఒకరు ఇచ్చేది కాదని పోరాట సాధించుకోవాలని, స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువతలో స్ఫూర్తిని నింపారని ఆయన అన్నారు. 127వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాని కూడల్లో ఉన్న బోసు బొమ్మ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది తమ మన ప్రాణాలు త్యాగం చేశారు. అందులో సాయుధ పోరాటం ద్వారానే భారతదేశానికి స్వతంత్రం తీసుకురాగలమని యువతలో కూడా చైతన్యాన్ని నింపిన మహా పోరాట యోధుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయనకి కేవలం జయంతి మాత్రమే ఉంది, వర్ధంతి లేని ఏకైక మహనీయుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు. మీరు మాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చిన్న పెద్ద యువత ప్రతి ఒక్కరిలో కూడా పోరాట స్ఫూర్తి నింపిన మహా పోరాట యోధుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు ప్రజలందరిలోనూ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు. సూర్యుడు చంద్రులు ఉన్నంత వరకు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు భారతీయులందరి గుండెలను చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు. వారు యువతకి చేసిన కృషి, అవిరళమైన కృషి మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. జై హింద్ అనే నినాదంతో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సేనను స్థాపించి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కృషి చేసిన ఆయన్ని ప్రపంచం ఎప్పటికీ కూడా మర్చిపోదు. జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం నాడు పాతపట్నం నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కుమార్ కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. పాఠశాలలో విద్యార్థులకు 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ ట్యాబ్లను కూడా ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు. సదాశివుని నగేష్, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. Pass win by. Pass win by Pathpattan. Ball. Just starting. बात नहीं
Please like, share, subscribe our channel.